కొంచెం బ్యాక్ వెళ్తే వాళ్ళ ఒక సెగ్మెంట్ ఉంది కదా అన్న నువ్వు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది. జరగండి జరగండి అంతే వెలిగించి మీరు కొంచెం వెనక్కి రండి. వెనక్కి వచ్చాడు పైకి గోపి గారు వెల్కమ్ టు హైదరాబాద్. కార్తీక్ గారు వెల్కమ్ టు ప్రసాద్. హలో అండి. మన ఇక్కడే కదా ఓకే. Oh my. డ్రెస్ మార్చి వస్తుందిగా. థ్యాంక్ యూ సో మచ్ మా భారతి గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్టార్ మా, ఇంకా మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా స్క్రీన్ ప్లే రైటర్ గారు, డైలాగ్ రైటర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కార్తీక్ని, దీపని జనాల ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నా డాక్టర్ బాబు. థ్యాంక్ యూ. బుల్లితెర శోభన్ బాబు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు. అలా ప్రసాద్ ఇంటికి పంపించి ఇక నుంచి అలారం అక్కర్లేదు, ఆటోమేటిక్ గా మైండ్ చెప్పేస్తుంది. ఐపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్ మీ వల్ల మగవాళ్ళకి అలవాటు అయింది. అదొక వైరస్ లాగా, అదొక ఎడిక్షన్ లాగా. తెల్లారిస్తే హాట్స్టార్ లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలకు పెడతారా? నేను తగ్గించట్లేదు, చాలా డైహార్డ్ గా ఉంది. అండ్ ఈ కార్తీక్ అనే పేరు, కార్తీక దీపం అనే ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ
అది మీకు ఎంత ఎడిక్షన్ మాకు అంత ఎడిక్షన్. సీజన్ 1 అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన 3 నెలలు గడిచిన 6 నెలలకి సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పడం, వాళ్ళు వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అనే ఒక తృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురు చూపులు చాలా ఉన్నాయి అన్నమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేస్తున్నాము చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎక్సైట్మెంట్, అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం చేయాలి నెక్స్ట్ ఏంటి కథ ఏంటి అదేంటి ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఎక్సైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం. యాక్చువల్లీ ఇది చాలా మంది అడుగుతారు, చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కార్తీక దీపం సీజన్ 2 అంటే ఏంటి, కార్తీక్ దీప ఉన్నారు, శౌర్య అనే పేరు ఉంది, ఇది ఆ సీజన్కి కొనసాగింప లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా దీంట్లో చాలా చిన్నగా ఉంది ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను ఇది కొత్త సీజన్ నవ వసంతం అని ఎలా పెట్టాము, ఇది కొత్త కథ, పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. అది చూసాక మీరు ఎలాగ చెప్తారు. సో కార్తీక్ అండ్ దీప 2 క్యారెక్టర్లు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది, బట్ కథ కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్. The stage is all yours. అందరికీ నమస్కారం. దీపా ఏం చెప్పాలి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కార్తీక దీపం ఫస్ట్ అయిపోయినప్పుడు అందరికీ చెప్పాను మళ్ళీ మేము వస్తామని. నా తెలుగు అంతా ఏ బాగాలేదేమో, సూపర్ గా చాలా బాగుంది. కార్తీక దీపం 2 మీడియా మిత్రులందరికీ నమస్కారం. కార్తీక దీపం 1లో డే 1 నుంచి 1569 సీరియల్ వరకు నేనే డైరెక్ట్ చేశాను. అలా జరగదు. కార్తీక దీపం 2 సీజన్ 2 కూడా మాట ఇవ్వేవాళ్ళు నన్నే చేయమండం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని కూడా అలాగే వేలు దాటించాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. మేబీ జై బాలయ్య అనే స్లోగన్ తర్వాత ఎక్కువగా వినపడేది కార్తీక దీపం ఈ రీమిక్స్. థ్యాంక్స్ ఎ లాట్. ఓకే మాట్లాడతారు, మీ దగ్గరకు కూడా వస్తారు. ఫ్యాన్స్ మీట్ కూడా ఉంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఓకే అండ్ ముందుగా డైలాగ్ రైటర్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఓకేనా?